ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ నగ విషయంలో తప్పు మా వైపే చూపిస్తుంది. కాకపోతే ఇంకా ఏం చెప్తావమ్మా? మీ ఇంట్లో ఉన్న వస్తువు గురించి మీకు తెలియకుండా ఉంటుందంటే ఎవరు నమ్ముతారో? మా ఆనందం మీ కుటుంబానికి ఎంతో విలువిచ్చింది. మీ అమ్మాయిని తన కోడల్ని చేసుకోవాలనుకుంది. బాధ్యత లేకపోయినా సరే మీ పెద్దమ్మాయి కూడా ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని బాధ్యత కూడా తీసుకుంది. తను ఏం చేసిందో తెలుసుగా? ఇప్పుడు చూస్తే ఇది. అయినా పెళ్ళయి మీ అమ్మాయి ఇంటి కోడలైతే ఈ ఇంటికి ఆస్తికి మొత్తానికి వారసురాలయ్యేది కదా. కేవలం ఒక నగ కోసం. సార్, నగ మా ఇంట్లో దొరికి ఉండొచ్చు. దొరికింది కదా. అదే చెప్తున్నాను. నగ మా ఇంట్లో దొరికింది కాబట్టి మేమే దొంగలించామని మీరు అనుకుని ఉండొచ్చు. కానీ అది నిజం కాదు. మేము దొంగలం కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ నగ మా నగలతో పాటు మా ఇంట్లో ఉన్న విషయం మాలో ఎవ్వరికీ తెలియదు. మీరు పెద్ద మనసుతో మా నాన్న మీద ఉన్న అభిమానంతో మన మధ్య ఏర్పడిన ఒక మంచి అభిప్రాయంతో మీరు నన్ను మీ ఇంటి కోడల్ని చేసుకోవాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు కాదనుకుంటున్నారు. అంతే కదా? కోటేశ్వరుల ఇంటికి కోడలు కావాలని నేనెప్పుడూ అనుకోలేదు. మాది కాని ఒక్క రూపాయి కూడా కావాలని మా కుటుంబం ఎప్పుడూ ఆశించలేదు. ఆశించము కూడా. మా నాన్నగారు మాకు ఆస్తులు సంపాదించి పెట్టలేదు. పట్టు పరుపుల మీద పడుకోబెట్టలేదు. కానీ విలువలతో పెంచారు. మేము అలాగే పెరిగాం, అలాగే ఉంటాం. ఇంతకు మించి మీతో మాట్లాడితే తప్పవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.